శుకుడు పరీక్షిత్తుకు తక్కిన గ్రహాల గురించి ఈ విధంగా వివరిస్తున్నాడు. ఆ పైని నక్షత్రాలకన్నింటికీ పైభాగాన 2,00,000 యోజనాల దూరంలో శుక్రుడుంటాడు. అతడు సూర్యునికి ముందు వెనుక సామ్య మృదు శీఘ్ర సంచారాల్లో సూర్యుని వలనే తిరుగుతూ ఉంటాడు. అతడు ప్రజలకు అనుకూలుడై వర్షం కురిపిస్తూ ఉంటాడు. శుక్రుని పైన బుధుడు 2,00,000 యోజనాల దూరంలో సంచరిస్తూ ఉంటాడు. అతడు సూర్యమండలం విడిచి కనబడితే ప్రజలకు క్షామ చోరాది భయాలు కలిగిస్తాడు. బుధునికి పైని 2,00,000 యోజనాల దూరంలో అంగారకుడుండి 3 పక్షాలకు ఒకసారి రాశి మారుతూ ఉంటాడు. ఇలా 12 రాశులు తిరుగుతూ రజోగుణంతో వక్రించినా వక్రింపకపోయినా తరచుగా ప్రజలకు పీడలు కలిగిస్తూ ఉంటాడు. అంగారకునికి 2,00,000 యోజనాల దూరంలో బృహస్పతి ఉంటాడు. ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క సంవత్సరం ఉంటాడు. అతడు వక్రించినా విప్రులకు శుభాలే కలిగిస్తాడు. సురగురునకు మీదై భాస్కర సుతుడిరు లక్షలను జగములకు వీడల్యరుపుచు త్రింషన్మాసములరుదుగనొక్కొక్క రాశియందు వసించున్. బృహస్పతికి పైన 2,00,000 యోజనాల దూరంలో సూర్యసుతుడైన శనిగ్రహం ఉంటాడు. అతడు లోకాలకు పీడలు కలిగిస్తూ ఒక్కొక్క రాశిలో 30 నెలలు ఉంటాడు. జై శ్రీకృష్ణ.